అంటే అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి, ఆ భూమి కూడా స్వహా చేశారు. మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి చాలా వరకు. దాన్ని దాదాపు అంటే నాకు తెలిసినట్టు మటుకు 25,000 కోట్లు స్వహా అయింది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు, ఎవరెవరైతే నిన్న వచ్చిండ్రో మరి ప్రతి ఒక్కరిని గుంజడం లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు. ఇది గమనించాలి. నిన్న ఏదంటే సుధపూస మాటలు, మా స్థలం ఇది ఎప్పుడో కట్టుకున్నామంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు కమిషన్ వచ్చి మొన్న వాళ్ళే వారి డైరెక్షన్స్ ప్రకారం, హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది, కలెక్టర్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వానికో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దయచేసి లాగకండి. మరి మేము రోజొకలం ప్రెస్ మీట్ పెట్టి రోజొకలం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి. మాకేందంటే ఇక్కడ డెవలప్మెంట్ను చూసుకోవాలి. ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తా ఉన్నాం. మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొకటి, ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. 2014 నుంచి ఈ రోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి. ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు. రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్. ఇది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు. వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు. మొన్న ప్రభుత్వం వచ్చినాక, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు, దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వదిలే ప్రసక్తి లేదు. రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం. నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలా మంది నా దగ్గరికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చిండ్రు, వచ్చి చెప్పడం జరిగింది. ఈ దొరవాడి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినాయా పుక్కటికి వచ్చినాయా, డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు, నాకు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా, సమస్య లేదని చెప్పడం. మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవాలు మాట్లాడుతున్న, అవాస్తవాలు కాదు. హాస్పిటల్ ఫ్రీ అన్నారు. హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు, ఇప్పుడు హాస్పిటల్ బందే అయింది. ఇవన్నీ కూడా